ఇక వారానికి ఎన్ని గంటలు పని చేయాలి అనే చర్చ. కొందరేమో రోజుకి 8 గంటలు పని చేస్తే సరిపోతుంది అంటారు, కొంతమంది ఏమో 12 గంటలు పని చేయాలి అంటారు. దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సో ఇన్ఫోసిస్ చైర్మన్ అండ్ ఫౌండర్ నారాయణ మూర్తి గారు కొన్ని కామెంట్స్ చేశారు. వారానికి 72 గంటలు పనిచేస్తే ఇండియా చైనాను దాటి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అంటే వారానికి 7 రోజులు ఒక వీక్ ఆఫ్ తీసేస్తే 48 గంటలు పనిచేయాలి, కానీ నారాయణమూర్తి అంటూ ఉన్నారు 72 గంటలు అని చెప్పేసి. మీ కామెంట్. ఎస్ అండి, ఇప్పుడు నారాయణమూర్తి ఏదో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంటే అందరికీ తెలుసు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, వారానికి 72 గంటలు పనిచేయాలి. అంటే ఏంటి, రోజుకి అంటే సండే సెలవు మినహాయిచ్చేస్తే శనివారం 6 రోజుల వరకే రోజుకి 12 గంటలు అంటారు ఆయన. 12 గంటలు అంటే ఎప్పుడు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే పనిచేయాలంట. 12 గంటలు పనిచేస్తే భారతదేశం చైనాని దాటి మనం పైకి వెళ్ళిపోతాం అని చెప్తారు. ఆయన కార్పొరేట్ కల్చరు, ఆయన ఎంత కాలమైనా కూర్చోగలుగుతారు. మరి 12 గంటలు ఒక పురుషుడు ఆఫీస్కి వెళ్ళగలుగుతారు, ఉదయం 8ంటికి వెళ్ళిపోయి సాయంత్రం 8 గంటల దాకా ఒక పురుషుడు పనిచేస్తారు. మరి భారతదేశంలో సగం ఉన్న స్త్రీలు వెళ్తారా? మరి పిల్లలకు ఎక్స్ట్రా డ్యూటీ ఉంది, ఆయన అది పట్టించుకోలేదు. 2, ఆయన చైనాతో చైనాని అధిగమించాలని చెప్తున్నాడు. కానీ చైనాని అమెరికా ఒకప్పుడు దాటింది. అమెరికా ఇప్పుడు కంటే చైనా కంటే ఎక్కువ అక్కడ అమెరికా ఉంది, 33 కోట్ల పాపులేషన్తోనే. అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. చైనాని దాటాలి అంటే మనం త్యాగం చేయడం అంటే డెమోక్రసీని పక్కన పెట్టడమా? ఇండియాలో డెమోక్రసీ ఉంది, లేబర్ లాస్ ఉంటాయి, చాలా పటిష్టంగా ఉంటాయి. భారత రాజ్యాంగం వాటిని అమలు జరుపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. చైనా కమ్యూనిస్టు రాజ్యం, అక్కడ ప్రజాస్వామ్య హక్కులు ఉండవు. లేబర్ లాస్ ఎలా అయినా సవరించేశారు వాళ్ళు భయంకరంగా. అసలు అవసరమైతే ఈ జింజియాంగ్ ప్రావిన్స్లో మొత్తం మైనారిటీస్ అందరూ చంపేసి వాళ్ళ రక్తంతో ప్రొడక్ట్స్ తయారు చేసి చైనా పంపుతుంది. కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు గమనించవలసింది ఏంటంటే, స్త్రీలు కూడా పని చెయ్యాలి, వాళ్ళు ఇంటి పని చేసుకుని రెండో డ్యూటీగా బయట పని చేయాలనేది ఒకటి మాట్లాడలేదు. 2, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందనేది మాట్లాడలేదు. లేబర్ లాస్ని ఇష్టం వచ్చినట్టు చైనా సవరించడానికి ఇక్కడ కుదరదు అనే విషయాన్ని ఆయన మాట్లాడలేదు. ఎంతసేపు కమర్షియల్గా సంపదను పెంచుకోవడం అనేది మాత్రమే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మాట్లాడారు. అఫ్ కోర్స్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఈజ్ వైఫ్ సుధామూర్తి గారు కూడా హైలీ సక్సెస్ఫుల్లే. కానీ ఆ సక్సెస్ అనేది భారత ప్రజాస్వామ్యాన్ని డిగ్రేడ్ చేయకూడదు. చైనాని దాటిన దేశాలు చాలా ఉన్నాయి, అవి ప్రజాస్వామ్య దేశాలు, హక్కులు హరించకుండానే భారతదేశం దాటొచ్చు. ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. ఇప్పటికే 8 గంటల డ్యూటీని 10 గంటలు కొన్ని రాష్ట్రాలు చేయడానికి ఇబ్బంది పడుతూ, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ 10 గంటలు చేసింది, అది చేయడానికి ఇబ్బంది పడుతూ చేసింది. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలను కన్విన్స్ చేయడానికి చాలా అంత ఈజీ కాదు. భారతదేశం తన డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం అంటే ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం కాదు. గుర్తుపెట్టుకోవాలి. కుందేలు ఈ తాబేలు మన కాదలు ఉంటాయి అన్నమాట, అలా ఉండాలి. చాలా జాగ్రత్తగా లేగానే స్లోగా వెళ్ళాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే, ప్రజల హక్కులు రక్షిస్తూనే, లేబరు కార్మికుల జనాభా హక్కులు రక్షిస్తూనే మనం చైనాని అధిగమించే సత్తా మనకు ఉంది. ఆ విధంగా పాలసీస్ తయారు చేయండి. 4.0 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తయారు చేయండి, పాలసీస్ తయారు చేయండి. వియత్నాం గ్రోత్ రేట్ చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్ గ్రోత్ రేట్ చూడండి, ఈవెన్ కెన్యా గ్రోత్ రేట్ చూడండి, యుఎస్, యూరోపియన్ నేషన్ చూడండి. డెమోక్రసీ ఒకటే స్టేట్మెంట్ నారాయణమూర్తి గారు గమనించాలి. డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్. గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిస్టులు 1990లో ఇండియా చైనాలు ఒకే చోట ఉండే, కానీ ఈరోజు చైనా మనకంటే 6 రెట్లు అయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని హరించి, ప్రజలను అణిచివేసి, ఎక్కడ ఏమీ లేకుండా అది చైనా సంపద సంపాదించుకుంది. కానీ ఆ చైనా 2050 కలిసి ఉంటుందా? ముక్కలు అవ్వబోతుంది. కానీ ఇండియా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంది, స్లోగానే వెళుతుంది. ఈరోజు గ్రోత్ రేట్లో చైనాని అధిగమించి, ఒకప్పుడు ఏనుగు, ఈరోజు డ్రాగన్ పైన స్వారీ చేస్తున్నాం. ఇంకొక 30 సంవత్సరాలు ఓపిక్గా వెళితే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ మనం చైనాని మళ్ళా డ్రాగాన్ని దాటబోతున్నాం. చైనా ఆల్రెడీ ఫేస్ చేస్తుంది డెమోక్రసీ, అక్కడ పరిస్థితి ఎలా ఉంది చూడండి. కాబట్టి నారాయణమూర్తి గారు ఒకటే గమనించాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి ఉండాలి. ఇక్కడ స్త్రీలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. ఇప్పటికీ ఎంతో ప్రాబ్లం ఉన్నాయి. కాబట్టి నారాయణమూర్తి కార్పొరేట్ స్టైల్ని ఇక్కడ భారత ప్రజాస్వామ్యాన్ని అన్నిటి మీద అవలంబించకూడదు. ఈ చర్చ ఇంతటితో ముగించాలి. ఆయన సక్సెస్ఫుల్ పర్సనాలిటీ, హైలీ సక్సెస్ఫుల్, అసలు అన్టెయింటెడ్ పర్సనాలిటీ. కానీ ఆయన ప్రజాస్వామ్యం, చైనాలో కమ్యూనిజం అనేది గమనించడం లేదు. ఇండియాలో 12 గంటలు, రోజుకి 12 గంటలు చేయడం అసంభవం. కానీ ఇప్పటికే ఇండియాలో
చూడండి ఎంతమంది బయటకు వస్తున్నారు, వాళ్ళందరికీ స్కిల్స్ లేవు. స్కిల్ ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేసి అన్నీ ఇప్పుడు ఇండస్ట్రీకి దీనికి లింక్ పెట్టి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చక్కగా పెట్టి ప్రపంచంలో ఉన్న అసమర్థతను బలహీనతలను భారత ప్రజాస్వామ్యం ద్వారా ఎదుర్కొంటూ చేస్తే భారతదేశం చైనాని అధిగమించడం ఇట్స్ ఎ మినిట్ ఆఫ్ ది టైం. డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్ అనే సందేశాన్ని ఆయన అవలంబించాలి.